మొదటి యోహాను 4:4. ఇక్కడ ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా మీరు ఎవరంట? మనం దేవుని సంబంధం ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే ప్రభువును సొంత రక్షకుడిగా స్వీకరించామో, ఎప్పుడైతే ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించామో, ఆ రోజు నుంచి మనం ఎవరి సంబంధిగా మారాం? దేవుని సంబంధిగా మనము మారిపోయాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు, దేవుడు మీలో ఉన్నప్పుడు మీరు నడుస్తుంటే మీతో పాటు ఎవరు నడుస్తున్నారు? లిటరల్గా దేవుడు మీతో ఉన్నప్పుడు, ఒక సమస్య ముందు మీరు నిలబడినప్పుడు ఆ సమస్య మిమ్మల్ని పరిగెత్తించాలా, మీరే ఆ సమస్యను పరిగెత్తించాలా? ఎందుకని పరిగెత్తించాలి? మీలో ఎవరున్నారు చెప్పాలి. ఎవరున్నారు? నేను చెప్పానా వాక్యం చెప్పానా? వాక్యం ఏం చెప్పింది? మీలో నాలో యేసయ్య ఉన్నాడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అది కూడా మీకు క్లారిటీ ఇస్తా, మీలో యేసయ్య ఉన్నాడో లేదో. మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. మనిషికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. శరీరం మా కంటికి కనబడుతుంది. ఇందిరా సహోదరు నాకు కంటికి కనబడుతుంది. ఇందిరా అంటే ఇలా ఉంటుందని ఆ శరీరం ద్వారా నాకు తెలుస్తుంది. ఆమెకి ప్రాణం అంటే ఆమెకి ఎమోషన్స్ ఉన్నాయి. ఏడుపు వస్తుంది, కోరికలు ఉన్నాయి, బాధ వస్తుంది. అవన్నీ కూడా శరీరంలోంచి కనబడతాయి. కానీ ఆమె ఆత్మ నాకు కనబడుద్దా? కనబడదు. కానీ ఆమెలో ఏముంది? ఆత్మ. ఆమె ఈ లోకం విడిచిపెట్టినప్పుడు శరీరము ప్రాణం ఏమైపోద్ది? ఆగిపోద్ది. శరీరం మట్టికి వెళ్ళిపోద్ది. ప్రాణం అంటే ఎమోషన్స్ ఇంకేం ఉండవు. చనిపోయినాక ఎమోషన్స్ ఉంటాయా? ఇంక ఏడవటాలు గెడవటాలు. నిజంగా ఎమోషన్స్ ఉంటే పక్కన ఏడ్చేవాళ్ళకి లేచి కూర్చుంటాడు. ఏడమ్మాకండి బాబు నేను బతుకున్నానని చెప్తారు. అవును కదా, ఎమోషన్స్ ఏం ఉండవు. కానీ ఆత్మ ఉంది కదా. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రభువుని నమ్ముకుంటే పరలోకం, ప్రభువుని నమ్ముకోకపోతే నరకం 100%. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో నీ ఆత్మ రక్షించబడింది. నీ ఆత్మలోకి ప్రభు స్థానం ఉంది. నువ్వు అందుకని అంటావు, ప్రభువా నా హృదయంలోనికి రండి అని ఆహ్వానిస్తావు. ఈ లోకంలో ఇందిరా శరీరం కానీ, ఈ లోకంలో 2 ఫోర్సులు ఉన్నాయి. ఒకటి దయ్యపు శక్తి, ఒకటి దేవుని శక్తి. ఈ రెండిటికి కూడా ఏదో ఒక శరీరం కావాలి. దయ్యానికి శరీరం కావాలి, దేవునికి ఏం కావాలి? శరీరం కావాలి. ఇవేం చేసిందంటే, దెయ్యం నాకు వద్దు, నేను ఇంతకాలం వాడి కాడి కింద ఉన్నాను, ఇంతకాలం నేను వాడు చెప్పినట్టు చేశాను, ఈ లోకానుసారంగా బ్రతికాను, లోకంలో కలిసిపోయాను, ఇష్టవచ్చినట్టుగా బ్రతికాను, ఇంక నేను బ్రతకను, నువ్వు నాకు అక్కర్లేదు, నాకు యేసయ్య కావాలి, నా ఆత్మను నేను యేసయ్యకి అప్పగించుకుంటున్నాను, యేసయ్య ఇక నుంచి మీరు వచ్చి నా ఆత్మలో నివసించండి అని చెప్పి రక్షణ పొందినప్పుడు మనం ఏం చేస్తాం? ఆత్మలో యేసయ్యకి మనం స్థానం ఇస్తాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పటి నుంచి రక్షణ పొందిన తర్వాత యేసయ్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. ఆత్మలోనే ప్రభు ఉన్నాడు. అందుకే మీలో ఉన్నవాడు, మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడు నేను పాడు చేస్తాను. మీ ఆత్మలో ప్రభు ఆత్మ పెనవేసుకుని ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకం ఎక్కడో లేదు, మీ ఆత్మలోనే ఉంది. ఈ ఆత్మలో ఉన్న పరలోకపు ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా శరీరంలో బయటికి తీసుకురావాలంటే మధ్యలో ప్రాణం అనే ఒక దొంగది ఒకటి ఉంది. ఆ ప్రాణంకున్న గుణం ఏంటంటే చూసిందే నమ్ముద్ది, చెప్పిన మాటలకి కృంగిపోతుంది, అది కళ్ళతో చూసి నడుస్తూ ఉంటుంది, శరీరాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుద్ది. అంత తేలిగ్గా దేవుని మాటలు నమ్మదు. దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్తే ప్రాణం చెప్పుద్ది, అదంతా ఉట్టిదే, నువ్వు బాగవ్వో అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుని మాటలు పలుకు అంటే ప్రాణానికి దేవుని మాటలు పలకటం ఇష్టం ఉండదు. భావనకి శరీరం ఉంది, ఏముంది? భావనకి ప్రాణం ఉంది. ఇది పెద్ద డేంజర్. ఇది భావనకి ఆత్మ కూడా ఉంది. మూడింటిని కలిపి భావనయే అంటాం మనం. మనకు కనపడేది ఈ భావనయే కనపడుద్ది ముఖం. కానీ భావనలో 3 భాగాలు ఉన్నాయి. భావన ప్రభు సన్నిధికి వస్తుంది.
ఎప్పుడైతే భావన రక్షణ పొందిందో ఇది రక్షణ పొందింది. ఇక్కడ ప్రభు ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా బాప్తిసం పొంది రక్షణ పొందగానే ప్రభు ఇక్కడ ఇల్లు చేసుకుని ఇంట్లో ఉంటున్నాడు. ఇట్లని వదిలిపెట్టి వెళ్ళలేదు. కానీ భావనకి ప్రాణం కూడా ఉంది. ఇదే మన జీవితాల్లో పెద్ద డేంజర్ ఘట్టం. ఇది మామూలుది కాదు. దీనికి ఫ్యాషన్ ఎక్కువ. దీనికి పొద్దున్నే లెక్కన అద్దం ముందు నుంచోవడం దీనికి ఎక్కువ. ఇది ఎక్కువైతే అయింది. దీన్ని ఏం చేసింది? దీనికి ఒక శరీరం కావాలిగా. ఇదిగో దీన్ని పట్టుకుంది. అద్దం పట్టుకుని వదలదు. ఇంకా రుద్దిందే రుద్దుతూ ఉంటుంది. లిప్స్టిక్ లాంటిది, అదంటది, ఇదంటది. ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు, పొద్దున్న లెగిసిన ఏముండదు. ఒక వెల్తిగా, ఒక ఎంటీ పార్ట్గా బ్రతుకుతూ ఉంటుంది. ప్రభు అంటాడు, అమ్మా నేను నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో నువ్వు నా సంబంధివి, నువ్వు రక్షణ పొందావు. ఇదిగో నువ్వు వాక్యం చదువుకుంటే దీని ప్రతాపం అంతా కూడా నువ్వు ఆపగలుగుతావు. ఇది చాలా స్ట్రాంగ్ది. ఇది అంత తేలిగ్గా మాట వినేది కాదు. దీనికేమో చూసిందే దీనికి ఇష్టం, కనపడిందే నమ్ముద్ది, కనపడింది నమ్మదు. కాబట్టి ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని భావనని దేవుని మీద విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, దేవుని సొత్తని లేకుండా ఈ శరీరం ఏం చేసింది? ప్రాణం శరీరాన్ని చేసుకుని బ్రతుకుతూ ఉండదు. దీనికి ఇంకా డేంజర్ ఏంటంటే దేవునికి ఇవ్వటం అంటే ఇష్టం ఉండదు. దీనికి ఇవ్వటం అంటే దీని పని ఎప్పుడు దాచుకోవాలని ఇష్టం. ప్రభు పనిలో కష్టపడటం ఇష్టం ఉండదు. ప్రభు సన్నిధిలో విత్తటం ఇష్టం ఉండదు. ₹1 కనపడిందంటే తలకింద దాసే అంటది. భావన గబగబా దాసేస్తుంది. ఇదేంటంటే ఫ్రీగా వస్తే తీసుకోవాలని చూస్తూ ఉంటుంది. ఎవడిస్తే తీసుకుందా. ఇది మనుషుల వైపు చూస్తుంది. దీని ఆలోచన ఏంటంటే, దీని ఆలోచన అంతా ఎప్పుడు అడుక్కోవటం అన్నమాట. అడుక్కునే బుద్ధి కలిగి ఉంటుంది. దీని ఆలోచన ఏంటంటే ఆత్మ లేనిది నమ్ముద్ది, లేదన్న చాట ఉంది అని పలుకుద్ది, లేదన్న చాట దేవుడు ఇస్తాడని చెప్పొద్ది. ఎవరినొచ్చి భావన ఈ ఉద్యోగం నీకు వచ్చుద్దా అంటే ఇదంటది. ఆ ఉద్యోగానికి రాసేది 20 లక్షల మంది రాస్తా, నీకెక్కడ వచ్చుద్దంట. కానీ ఇదేమంటుందో తెలుసా? నువ్వు దాని వైపు చూడొద్దు, నా వైపు చూడు. 20 కాదు 50 రాసినా నేను నీకు ఇవ్వగలనని ఇది చెప్తా ఉంటుంది. ఇదంటది నమ్మొద్దు, అదంతా ఉట్టిదే, నీకు రాదు, నీ బతుకింతే అని చెప్తా ఉంటుంది. మీకు అర్థమైందా నేను చెప్పేది? దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరి మాట వినాలి ఎక్కువ? దేవుడు మాట వినాలి. దేవుడు ఎక్కడున్నాడు? భావన ఆత్మలోనే ఉన్నాడు. ఆ ఆత్మ చెప్పే మాటలు చెవుగలవాడు. ఈ ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు సెల్ వేసుకుని కూర్చుంటే వద్దు నీకు బాధపడతా ఉంటుంది. ఈ సెల్లుతో నీ జీవితం ఖతమైపోద్ది, నువ్వు పైకి రావు, నీ బతుకు నాశనం అయిపోద్దని చెప్పొద్ది. ఇదంటే దాని మాటను మాకవే, నా మాటనవే, సెల్లే నీ బతుకుని లేపేదే పైకి అని ఇది చెప్తా ఉంటుంది. అందుకే భావన ఎగ్జామ్ రాగానే మొత్తం తప్పి కూర్చుంటుంది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. అదే దేవుని మాట వింటే భావన ఏమయ్యేది? గొప్ప మార్కులు వచ్చాయి, సాక్ష్యం చెప్పొద్ది, ఉద్యోగం వస్తుంది, అన్నిట్లో పైకి. కాబట్టి మనలో, మీలో, నాలో ఉంది. ఇదిగో ఇది డేంజర్ది. దీని మాట వినకూడదు. ఈ భావనకు తలనొప్పి వచ్చిందనుకో, ఇది చేసే హడావుడి మామూలుగా ఉండదు. కనపడినాడు కల్లా తలనొప్పి చెప్పుద్ది. రోడ్డు మీద నుంచి వెళ్తున్న వాళ్ళకి కూడా ఎవరిని ఇటు రండి అంటది. ఏంటి అంటే నాకు తలనొప్పి అండి. రోగాన్ని బాగా చెప్పుద్ది. ఇది రోగాన్ని బాగా హైలైట్ చేస్తుంది. రోగంతో పడుకోవటం అంటే దీనికి చాలా ఇష్టం. కానీ ఇదేం చేస్తుంది తెలుసా? రోగం అంటే దీనికి నచ్చదు. దేవుని పొందిన దెబ్బల చేత స్వస్థత. అసలు ఇంకోటి, రోగం అంటే నచ్చడం కాదు, రోగాన్ని ఇక్కడ ఉండటానికి అధికారం లేదు. రోగం వచ్చిందంటే ఏం చెప్పొద్దు తెలుసా? నువ్వనైనా తేల్చుకుందని యుద్ధానికి నిలబడుద్ది. ఆత్మలో ప్రభు ఉన్నాడు కాబట్టి ప్రభువుకి ఎదురుగా నిలబడి ఏ రోగమైనా నిలబడగలుగుద్దా? కాబట్టి రోగం పారిపోతుంది. కాబట్టి ఈ ఆత్మతో భావన నడిపించబడితే భావన నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? రోగం గురించి ఎక్కువగా పలకదు. రోగం వచ్చిందంటే రోగం గురించి ఏం చెప్పుద్దో తెలుసా? దేవుని పొందిన దెబ్బల చేత నాకేం కలుగుద్ది? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుద్ది? ఆ మాట పలుకుతున్నావంటే నువ్వు ఆత్మతో నడిపించబడుతున్నావని అర్థం. అదే నువ్వు ఆ మాట పలకకుండా కనపడిన వాళ్ళందరికీ ఫోన్ చేసి నాకు రోగం, నాకు అదొచ్చింది, ఇదొచ్చింది, కూర్చున్నా నుంచున్నా రోగానికి తగ్గట్టుగా యాక్టింగ్ చేస్తున్నావంటే నీలో దేవుని ఆత్మ పనిచేయట్లా. ఏ ఆత్మ పనిచేస్తుంది?
దుష్టాత్మ ఇది అనుకుంటుంది. దీనికి ఇంకో నైజం ఉంది ఈ ప్రాణానికి. ఎదుటి వాళ్ళ యొక్క మెహర్బాన్, ఎదుటి వాళ్ళ యొక్క జాలిని కోసం ప్రాకులాడుతూ ఉంటుంది. దీని నైజం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు జాలి కోసం పాకులాడదు, ఎదుటి వాళ్ళకి జాలి చూపించటం కొరకు ఇది ప్రాకులాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమందికి అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి నువ్వు ఏ దయను చేత నడిపించబడుతున్నావో ఆలోచించుకో. నువ్వు దేవుని సంబంధివి. నేను ఇంకోటి చెప్పనా? దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మతో భావన నడిపించబడితే, అందుకే బైబిల్లో ఉంది ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటమే. ఆత్మ ఏమో ఉందంటే ఇది లేదంటది. ఈ అమ్మాయి మంచిదేలే, ఈ అమ్మాయి నన్ను ఈ ఇలస్ట్రేషన్లో ఏం ప్రాణం కాబట్టి అలా మాట్లాడుతున్నా. ఎప్పుడు దీనిది ఏంటో తెలుసా? లేదనే మాట దీనికి చాలా ఇష్టం. ఇదేంటో తెలుసా? అసలు లేదు కాదు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అన్నది దీని ఇష్టం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఎప్పుడు సమృద్ధే పలుకుద్ది, లేదనే మాట లేదు. ఎందుకంటే ప్రభు ఉన్న చోట మీకు ఒక సత్యం చెప్తే, ఇవాళే దేవుడు ఆ యొక్క రెవల్యూషన్ నాకు ఇచ్చాడు. యేసు ప్రభు వారు కానాను విందుకు వెళ్ళారా? కానాను విందులో రాతి బాణలు ఎక్కడున్నాయి? ఓకేనా? రాతి బాణల్లో ఏమున్నాయి? దేవుడు ఏం పోయమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. బయట ద్రాక్షరసంగా మారిందా, లోనకొచ్చినాక ద్రాక్షరసంగా మారిందా? బయట బాన్లో ఉన్నప్పుడు ఏమున్నాయి? నీళ్ళేగా. కానీ వాళ్ళు ముంచుకుని తీసుకెళ్ళి పోస్తూ ఉన్నప్పుడు ఏమైపోయింది? ఒక మాట వినండి, నువ్వు ప్రాణంతో ఉండి బయట తిరుగుతూ ఉంటే నీ జీవితం రాతి బాణ బయట పడేసిన బాణలాగానే ఎందుకు పనికి రాకుండా అలాగే ఉంటావు. అదే ప్రభుతో కలిసి ప్రభు ఉన్న స్థానంలోకి అదే నీళ్లు తీసుకొస్తే, ప్రభు వివాహంలో ఉన్నాడు, వాళ్ళు బయట ముంచుకున్నప్పుడు నీళ్లే, కానీ ప్రభు సన్నిధిలోకి ఆ జగ్గుతో వచ్చి నీళ్లు పొయ్యగానే నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షార. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఈ ప్రాణంలో ఉండి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ బ్రతుకులో ఏ కార్యాలు నువ్వు పొందలేవు, ఏ స్వస్థత నువ్వు పొందలేవు, ఏ అభివృద్ధి నీకు రాదు, ఏ అవసరతలు తీర్చబడవు. ప్రాణం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు, ప్రాణం మాటలు నువ్వు ఆపేయాలి. నిజమే, నీ శరీరంలో రోగం ఉంది, శరీరంలో బాధ ఉంది, శరీరంలో కష్టం ఉంది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. నువ్వు సమస్యలే మాట్లాడితే సమస్య ఉంటది. కానీ నువ్వు మాట్లాడాల్సిందేంటో తెలుసా? నేను దేవుని సంబంధిని, నాలో ఉన్నవాడు ఇంటిలో ఉన్న దెయ్యము కంటే, నా కుటుంబంలో ఉన్న దెయ్యము కంటే, నా శరీరంలో ఉన్న దెయ్యము కంటే గొప్పవాడు నువ్వా నేనా అన్నట్లుగా నువ్వు నిలబడాలి. కానీ దేవుని ఆత్మను ఆధారం చేసుకోకుండా, ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా నువ్వు ఏది పలికినా నీ జీవితంలో ఒక్క కార్యం కూడా నువ్వు జరగలేవు. కష్టం ఉంది లేదని చెప్పట్లా, నష్టం ఉంది. ఇంకోటి చెప్తున్నాను, ఎప్పుడైతే దీని పైపు కట్టేసి దీని ఆలోచనలు వినకోకుండా, ఇది అపనమ్మకమైన ఆలోచనలు, ప్రభు ఆత్మతో నువ్వు ఏకీభవించబడి, ప్రభు ఆత్మతో నువ్వు ముడివేయబడి, ఆత్మానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే ప్రతి విధమైన స్వస్థత, ప్రతి విధమైన విడుదల, ప్రతి విధమైన సమస్యలన్నిటిలోంచి కూడా జయం పొందుతావు. దేవునికి స్తోత్రాలు. అందుకే మందిరానికి రావాలి. మందిరం బయట ఉంటే, ఆ శృంగారం అనే దేవాలయం బయట పుట్టి కుంటివాడున్నాడు, 40 సంవత్సరాలు పైబడిన వాడు బయట ఉన్నప్పుడు అడుక్కున్నాడు. కానీ లోనకు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? దేవుని స్తుతిస్తూ వచ్చాడు. బయట ఉంటే నువ్వు అడుక్కుంటావు, ప్రభు సన్నిధిలో ఉంటే ద్రాక్షరసంగా మారతావు. ఆ కుంటితనం పోద్ది. కుంటితనాలు చాలా రకాలు. ఆర్థిక కుంటితనం, కుటుంబ కుంటితనం, పిల్లల కుంటితనం. ఎప్పుడు గుడి బయటే నువ్వు బతికితే బయట నువ్వు అడుక్కోవటమే. బయట కాదు, దేవుని మందిరంలోనే
నీ చేయాలమ్మ అన్నిటికీ విరుగుడు అక్కడ నువ్వు నిలబడి దేవుని కార్యాన్ని పొందగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి భావనకి జయం రావాలి, భావనకి విడుదల రావాలి, భావన అన్నిట్లో తలగా పైగా ఉండాలి. భావన కుటుంబం గిన్నె నిండి పొర్లి పారాలంటే ఎక్కడ బలంగా ఉండాలి? అమ్మా చెప్పండి, ఎక్కడ బలంగా ఉండాలి? ఇక్కడ బలంగా ఉంటే కుదురుద్దా? ఇక్కడ బలంగా ఉంటే బయట ఉండి అడుక్కుంటుంది, కుంటిది అయిపోతుంది. మందిరం బయట ఉంటుంది, దీనికి గుడికి రావటం ఇష్టం ఉండదు, గుడి అంటే నచ్చదు, ప్రార్థన అంటే నచ్చదు. ప్రార్థన ఎగ్గొట్టడం అంటే దీనికి చాలా సంతోషం. ప్రార్థన మానితే ఇక్కడ ఎంతో దుఃఖపడుతాడు. అయ్యో మందిరానికి వెళితే నేను నీతో మాట్లాడాలనుకున్నాను, నా స్వరం నీకు వినిపించాలనుకున్నాను, నువ్వు పడుతున్న సమస్యకు జవాబు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు పడుతున్న ఇబ్బందికి నీకు విరుగుడు ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు మందిరం ఎగ్గొట్టు కూర్చున్నావని ఈ ఆత్మ ఎంతో దుఃఖపడుతూ ఉంటుంది. కానీ ప్రాణం హ్యాపీగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి వెళితే ఎక్కడ నువ్వు ఆత్మ మాట వింటావని దీనికి బాధేసి దేవుని గుడికి వెళ్ళనివ్వకుండా చాలామందిని కుంటోళ్ళుగా బయట కూర్చోబెట్టి అడుక్కునే స్థితిలో, అనేకులు మోసుకునే స్థితిలో, అనేకులు చేతుల వైపు చూచే స్థితిలో, ఎవరన్నా ఏమన్నా ఇస్తారా అనే ఎవరో మనుషుల మీద ఆధారపడే స్థితిలో బ్రతకటం అంటే దీనికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలో తెలుసా? ఈ బలము చేత దీన్ని మూపించాలి. ఇది చెప్తూనే ఉంటుంది, మాట్లాడితే అన్ని చెప్తుంటుంది, దీని మాట వినటానికి వీల్లేదు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. కాబట్టి మనలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు, ప్రభు ఆత్మలో ప్రభు నివసిస్తున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న పరిస్థితులన్నిటికంటే కూడా మనకు జయం పొందగలం. మీరు అనొచ్చు, ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలోను గాని భూమి మీద ఉన్న వారిలో, చూడండి, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి నామానికి పై నామాన్ని దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహించి. అంటే రోగానికి ఒక పేరుంది, సమస్యకు ఒక పేరుంది. వాటిని ఇప్పుడు చూడండి, కరోనా అంటున్నారు, ఇప్పుడు అందరు కంగారు. నువ్వు ప్రార్థన చేసిన నీలో ఏముండాలి? విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండలేవు. నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ప్రతిఫలము దయచేయువాడని నమ్మాలి. ప్రభు నీతో ఉన్నాడు. నేను ఇంకోటి చెప్పనా? అందుకే పేతురు యోహాన్లు ఏమన్నారు కుంటోడితో? మా తట్టు చూడమన్నారు. దేవుని తట్టు అని చెప్పలా వాళ్ళు. మా తట్టు చూడవయ్యా. ఇప్పుడు వరకు మనుషుల తట్టు చూసావు, మేము ఎవరిని కలుగున్నావో నీకు చూపిస్తాం. నువ్వు ఎవరిని కలుగున్నావు నువ్వు చూపించాలి, ఎవరో చెప్పి నమ్మటం కాదు. నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు ఓ పాస్టర్ గారు ఉన్నారు, మా నాన్నగారు గురించి పేరు చెప్పను. దేవుడు ఎలాంటి తెలుసా? దెయ్యం పట్టిన ఆ ఇంట్లో ఉంటే ఆయన రోడ్లోకి వస్తే అక్కడ మరిచేసేది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి దెయ్యం పట్టింది, ఎక్కడ బొగ్గులేని కోర్సులో. సరే అని చెప్పి ఆయనకి దేవుడు ఆ వరం ఇచ్చాడు, దెయ్యాలు పోగొట్టేవాడు. ఆ రోడ్డు ఎంటర్ అవగానే వాళ్ళ అమ్మ అడవుడి వచ్చేస్తున్నాడు, నేను ఉండని పారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ శక్తి మనలో ఉంది. దెయ్యాలకు భయపడి, వాళ్ళకు భయపడి, ఏంటి నువ్వు భయపడేది? ఏంటి నువ్వు భక్తి చేసేది? ఇంకా ప్రభు రక్షించుకున్న దానికోసమా?
చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీ ఇంట్లో ఉన్న దెయ్యం కంటే గొప్పవాడు. నీ భర్తలో ఉన్న దెయ్యం కంటే గొప్పవాడు. నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు నా సొత్తువి. నా రక్తం నీ మీద ఉంది. నా అభిషేకం నీ మీద ఉంది. నిన్ను చూసి సింహం పారిపోవాలి. నిన్ను చూసి సింహాలు నోళ్ళు మూసుకోవాలి. నిన్ను చూసి ఎలుకబంటులు పారిపోవాలి. నిన్ను చూసి గొలియాతులు పారిపోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? గొలియాతును చూసి నువ్వు పారిపోతున్నావు. సౌలు మహారాజు రాళ్ళు పక్కన దాక్కుంటున్నావు. దానియేలు సింహ బోన్లో వేస్తే సింహం ఏం చేసింది? నోరు మూసుకుని కూర్చోలేదా? ఏమైనా చేసిందా? ఇంకా చెప్తా, షడ్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండ వేస్తే అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. ప్రభు వారిని సమాధిలో పెడితే మరణం అక్కడ ఉంచలేకపోయింది. అదే ఆత్మ నీలో నివసిస్తుంది. నువ్వు దేవుని పెట్టావు, దేవుని సొత్తు అయి ఉండి ఎవరెవరో చెప్పిన మాటలు నువ్వు నమ్మటం కాదు. నేను ప్రభు బిడ్డనే, ప్రభు నాలో ఉన్నాడు. నాకు కలిగింది ఏంటో తెలుసా? నువ్వు చెప్పే చెత్త మాటలు కాదు. నేను బలహీనుడే, కానీ నేను బలవంతుడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కంటే ఏ నామం అంట? ఆ నామాన్ని దేవుడు మనకిస్తే ఆ నామాన్ని పక్కన పడేసి దెయ్య నామాన్ని పట్టుకుని దెయ్య స్మరణలో బ్రతుకుతూ దెయ్యం ఏమనుకోవడం తెలుసా? వీళ్ళు ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు చేసినా వీళ్ళ బ్రతుకు మాత్రం మారదు. వీళ్ళు ఖచ్చితంగా నేను చెప్పే కల్పనా కథలు తిరుగుతారు వీళ్ళని. వాడు ఎంతో హ్యాపీగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరో మనకి చెప్పడం, ఎవరో చేయటం కాదు. ఎవరో మనమే చెప్తాం. దేవునికి స్తోత్రాలు చేయాలి. నాలో యేసయ్య ఉన్నాడు. నేను నడిచి వస్తే నేను కాదు వచ్చేది, నాతో పాటు ఎవరు వస్తున్నారు? అపోస్తలుడైన పౌలు అంటే మేము జత పనివారం అన్నారు. జత పనివారం. ఇక్కడ నిలబడింది నేను ఒక్కడిని కాదు, నా ప్రభు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఏమనుకుంటాను తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు అనుకో, ఆయన వచ్చే ముందు ఎంత సెక్యూరిటీ వస్తుంది, కార్లు వస్తాయి, అసలు ఎన్నిసార్లు ట్రయల్స్ చేస్తారు ఆ రోడ్లో, ఎలా వెళ్ళాలి, ఎడు తిరగాలని. మనం వెళతంటే పరలోకం మన వెనక సెక్యూరిటీ ఎలా ఉండదు. ఎన్ని దూతలు, ఒక్క దూత 180,000 మందిని చంపేసింది. అలాంటి తన యందు భయభక్తులు గలవారు చుట్టూ తన దూత కావలి ఉండి వాళ్ళ పాదములకు దేవుని దూతేమో నీ కాళ్ళకి రాయిలు తగలకుండా కాపాడండి. దెయ్యానికి వదిలిపెడతాడా నిన్ను? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య కుమార్తె, నేను కుమారుడిని. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నా అవసరాలన్నీ తీర్చును. కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఏమొస్తాయి? నువ్వు పేదాలు తొప్పలు, నీకు నిజం తెలియదు, దాని అర్థం నీకు తెలియదు. కొంతమంది అది బుర్రకెక్కించుకోరు. అందుకే మాటికి పలకాలి. పలికినప్పుడు బ్రెయిన్లో ఉన్న సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అందుకే పలకండి మీతో ఎందుకు పలికిచ్చేదంటే ఆ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతే ఎలా అయిపోతుందో తెలుసా? ఉదాహరణ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మంచి మాట చెప్తున్నాను. పొద్దున్నే లేచి మొహం కడగాలి అని ఎవరైనా మీకు చెప్పారా? మీకు ఎవరైనా చెప్తారా? ఏమైపోయిందో తెలుసా? మొహం కడగాలన్నది కొన్నేళ్ల నుంచి చేసి మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయి నువ్వు లెగ్గానే నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండా అమ్మ ఆకలేస్తుంది ఎవరైనా చెప్తున్నారా అంటే ఏమైపోయింది? శరీరానికి నువ్వేం చేసేసావు? వాటిల్ని అలవాటు చేసేసావు. అలాగే ఈ దేవుని వాక్యాన్ని కూడా నువ్వేం చేయాలి తెలుసా? నీ సబ్ కాన్షియస్ నీకు తెలియకుండానే రోగం అటాక్ అవగానే, కరోనా అనగానే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నా అవసరతలు తీరుస్తాడు. కృపాక్షేమాలే నా వెంట వస్తాయి అని ఏమైపోవాలి తెలుసా? నీకు తెలియకుండానే నీ నోరు పలికేస్తా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ స్థితిలోకి మనం వచ్చేయాలి. దేవునికి స్తోత్రాలు. రోగం రాగా నీ నోట్లోంచి ఏం రావాలి తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి రోగాలు రావని చెప్పట్లో ఒక్కోసారి శరీరంలో వస్తాయి. మన బుద్ధిహీనత అవ్వచ్చు, లేకపోతే శైతాను గడి దాడి అవ్వచ్చు, ఏదైనా అనారోగ్యాలు వస్తాయి. రాగానికి రోగాన్ని నువ్వు పలకవు. పొద్దున్నే లేచి ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయి మొహం గడుగుతున్నావే, అలాగే నీకు ఎవరు చెప్పకుండా నీ నోట్లోంచి ఏమొచ్చేస్తుంది తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? శరీరం ఏమో రోగం అంటే నువ్వేమంటావు తెలుసా? ఆఖరికి ఆ రోగానికి చెవుల్లో
మైక్ పెట్టి పెద్ద డీజేలు పెట్టి ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థత 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 అంటే రోగం ఏమంటది తెలుసా? నీ మాటే గ్యారెంటీ, నేను ఇక్కడ ఉండలేను బాబు, ఈ స్వస్థత అని చెప్పి నీకు తెలియకుండా నా రోగం నీ ఒంట్లోంచి అదే జరిగింది వదినికి. డాక్టర్లు చెప్పారు గడ్డ అని చెప్పారు, చెప్పగానే ఇంటికి వచ్చింది, రాగానే ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఉదయకాలం ప్రార్థిస్తున్నారు. ఆయన నెల రోజులు ఆయన పొందిన దెబ్బ చేత స్వస్థత స్వస్థత అని పలకగానే ఆ గడ్డద్దే, అమ్మా నీ ఒంట్లో నీ రోగం కన్నా నీ దేవుని శక్తిని ఎక్కువగా నింపేశావు కాబట్టి నేను నీ శరీరంలో ఉండనని మళ్ళీ పరీక్షలకు వెళ్ళగానే గడ్డ లేదని చెప్పారు. కానీ కొంతమంది నమ్మలా, కొంతమందికి నమ్మకం కుదరలా. కానీ ఆమె ఏమందో తెలుసా? ఎవరి నమ్మకంతో నాకు పని లేదు, నా నమ్మకమే నాకు పని చేస్తుందని అది పలుకుతూ పలుకుతూ ప్రార్థనలు చేస్తూ కన్నీరు కారుస్తుంటే ఆ ఉరవడికి, ఆ దాటికి, ఆ ప్రవాహానికి గడ్డ కొట్టుకుని వెళ్ళిపోయింది. డాక్టర్లకు వెళ్ళి టెస్ట్ చేయగానే వదిలే ఏం చెప్పారు? నార్మల్. దేవునికి స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఉన్నవాని కంటే, ఇప్పుడు అందరికి నువ్వేం చెప్తున్నావు తెలుసా? నా వైపు చూడండి. అలాగే అమ్మాజిమ్మ ఆంటీకి ఒకసారి షుగర్ వచ్చి ఆ తొడ దగ్గర ఎంత తెలుసా, చాలా ఒక 5-6 అంగుళాల లోతున ఎంత గొయ్యలాగా పడిపోయింది. షుగర్ వచ్చిన వాళ్ళు గాయము. డాక్టర్లు చూసి అమెరికన్ హాస్పిటల్, అమ్మో ఇది ఎప్పుడు తగ్గదు. ఆమె కూర్చుని దేవుని దగ్గర ఆ వచ్చిరాని ప్రార్థనతో ఏడ్చి కన్నీరు కారిస్తే ఆ ప్రవాహానికి ఆ గొయ్యి ఏమైపోయిందో తెలుసా? కండతో పూడుకుపోయి దేవుడు నార్మల్గా వచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది దేవుని శక్తి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. యేసయ్య గురించే చెప్తాను, యేసయ్యలో ఉన్న శక్తినే చెప్తాను, యేసయ్య సజీవుడని చెప్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన నీలో ఉన్నాడని చెప్తాను, ఆయన నీలో శక్తి ఉందని చెప్తాను, ఆయన ఏదైనా చేయగలడు చెప్తాను. నా యేసయ్యనే గొప్ప చేస్తాను. దయ్యంతో నాకు పని లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న పిల్లలారా, మీరు దేవుని మీలో ఉన్నవాడు చెప్పండి. అందరు గుండె మీద నాలో యేసయ్య ఉన్నాడని చెప్పండి. ఎస్తేరికి అదే జరిగింది. ఎంతమంది మనోళ్ళు మామూలుగా అక్కడ రాణులు తీసుకొచ్చి కొంతమంది లిప్స్టిక్లు వేసి మేకప్ మందం వేసి రాజుకి నచ్చలా. ఎస్తేరుని చూడగానే ఏం పుట్టిందంట? నాలాగా ఫాస్ట్ ఫుడ్ చూడగానే అమ్మో అని దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు నాకు మంచి కొట్టదులేడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్ని నామముల కంటే ఎవరి నామం? ఆ నామం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? నాలో ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నాకు జయమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సంబంధులు. మనం ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఎవరు గొప్పవాడిని. ఎవరో తెలుసా? ఆయన మామూలు ఆయన కాదు. ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన తాకిళ్ళలో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత. అదే ఆత్మ మనలో నివసిస్తుంది. అటువంటి కృపతో మనల్ని నింపి దేనికి భయపడద్దు. ఎవడు మనల్ని చేసేది? ఎవరు లెగిసిపోయేది? మీరు ఎక్కడికి లెగరు. మీరు దేవునికి స్తోత్రాలు చేయాలి. ఇల్లు దెయ్యం కాదు, నువ్వు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీలో ఉన్న ఆలోచన విధానం మారాలి. నాలో ప్రభు ఉంటే దెయ్యం నన్నేమి. దేవునికి స్తోత్రాలు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దెయ్యానికి వణుకు రావాలి. అమ్మో వచ్చేసిందిరా బాబు, మేరీ నా వల్ల కాదు. ఏం వచ్చిందంటే ప్రార్థన, పాటలు, అరువు. అమ్మో ఈ ప్రార్థన కోశం నేను తట్టుకోలేను, అది పారిపోవాలి. కానీ మనం పారిపోవడం.